హాయ్ ఫ్రెండ్స్, సముద్రమంత సిలబస్ని చూసి భయపడకండి. నేనున్నాను కదా. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి మంత్రిమండలి. 1956 నవంబర్ 1న భాషా ప్రయుక్త రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వాన్ని నడిపించిన ఆ 12 మంది రథసారథుల గురించి మనం ఈరోజు కూలంకషంగా చర్చించుకుందాం. మామూలుగా పుస్తకాలు తీసుకుంటే పెద్ద పెద్ద పారాగ్రాఫ్లుంటాయి, పేర్లు గుర్తుండవు, ఎవరు ఏ శాఖో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. కానీ ఈరోజు మనం మైండ్ మ్యాప్ పద్ధతిలో మన స్కై అకాడమీ స్పెషల్ మెమరీ కోడ్స్ ఉపయోగించి శాశ్వతంగా గుర్తుండిపోయేలా నేర్చుకుందాం. ఈ క్లాస్ విన్న తర్వాత మీరు నిద్రలో లేచినా సరే ఆన్సర్ చెప్పేలా తయారు చేయడం నా బాధ్యత. ఈ యొక్క క్లాస్కి సంబంధించిన కలర్ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ మీకు కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ మరియు టెలిగ్రామ్ లింక్ ద్వారా మన గ్రూప్లో చేరండి. అలాగే ఒక చిన్న అనౌన్స్మెంట్, బయట ₹1000 ఖర్చు పెట్టే బదులు తక్కువ సమయంలో ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునే విధంగా డిజైన్ చేసిన ఈ కోర్స్ని తీసుకోండి. ప్లేస్టోర్లో స్కై అకాడమీ తెలుగు అనే యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనం అసలు సబ్జెక్టులోకి లోతుగా వెళ్దాం. 1956లో పెద్ద మనుషుల ఒప్పందం ఆధారంగా ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు ఒక ఒప్పందం జరిగింది. అదేంటంటే మంత్రిమండలిలో 2 ప్రాంతాలకు న్యాయం జరగాలి అని. అందుకే మొత్తం 12 మంది మంత్రుల్లో 7 ఆంధ్ర ప్రాంతానికి చెందినవారుంటే 5 తెలంగాణ ప్రాంతానికి చెందినవారున్నారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 7 + 5 మొత్తం 12. ఇప్పుడు ఒక్కొక్క మంత్రి గురించి, వాళ్ల శాఖ గురించి మన మెమరీ ట్రిక్స్తో పాటు వాళ్ల బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకుందాం. మొదటగా మన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు. ఈయన గురించి మనం ప్రత్యేకంగా కోడ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చరిత్రలో ఈయన స్థానం సుస్థిరం. ఈయన కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఆ తర్వాత కాలంలో లోక్సభ స్పీకర్గా పనిచేశారు మరియు భారత రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అనంతపురం జిల్లాకు చెందిన ఈయన మన రాష్ట్రానికి మొదటి కెప్టెన్. కాబట్టి నీలం సంజీవరెడ్డి అంటే ముఖ్యమంత్రి అని మనందరికీ గుర్తుంది. రెండవ వ్యక్తి చాలా పవర్ఫుల్ లీడర్ కెవి రంగారెడ్డి గారు. ఈయనకు హోంమంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అసలు ఈయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈయన పేరు మీదనే మనకి ఈరోజు తెలంగాణలో రంగారెడ్డి జిల్లా ఉంది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రజాకార్లతో పోరాడిన ధైర్యశాలి ఈయన. ఇప్పుడు మన మెమరీ ట్రిక్ ఏంటంటే, ఒక ఇల్లు అంటే హోంని రక్షించుకోవాలంటే ఆ ఇంటికి ఒక పెద్ద దిక్కుండాలి, ఒక రంగాలాంటి ధైర్యవంతుడుండాలి. హోంని కాపాడాలంటే రంగ ఉండాలి. కాబట్టి కెవి రంగారెడ్డి గారు హోంమంత్రి అని గుర్తుపెట్టుకోండి. మూడవ వ్యక్తి బెజవాడ గోపాల్రెడ్డి గారు. ఈయనకు ఆర్థిక శాఖ ఇచ్చారు. ఈయన నెల్లూరు జిల్లాకు చెందినవారైనప్పటికీ ఈయన ఇంటి పేరు బెజవాడ. ఈయన గొప్ప సాహిత్యప్రియుడు. రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్లో చదువుకున్నారు. అందుకే ఈయన్ని ఆంధ్ర ఠాగూర్ అని పిలుస్తారు. ఈయన ఆంధ్ర రాష్ట్రానికి అంటే కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు కోడ్ ఏంటంటే, బెజవాడ గోపాల్రెడ్డి పేరులో బెజవాడ ఉంది కదా, బెజవాడ అంటే విజయవాడ. విజయవాడ అనగానే మనకు గుర్తొచ్చేది బిజినెస్, వ్యాపారం, వాణిజ్యం. అక్కడ ఆర్థిక లావాదేవీలు చాలా ఎక్కువగా జరుగుతాయి. బెజవాడ వాళ్లు ఆర్థికంగా చాలా బలవంతులుగా ఉంటారు. కాబట్టి బెజవాడ అనగానే ఆర్థిక శాఖ అని గుర్తుకు రావాలి. ఇది చాలా సింపుల్ లాజిక్. బెజవాడ = బిజినెస్ = ఫైనాన్స్ మినిస్టర్. నాలుగవ వ్యక్తి కళా వెంకట్రావు గారు. ఈయనకు రెవెన్యూ శాఖ అప్పగించారు. ఈయన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు. అప్పట్లో రాజకీయాల్లో ఈయన్ని చాణక్యుడు అని పిలిచేవారు. అంత తెలివైన వ్యక్తి. మరి రెవెన్యూ శాఖ అంటే మాటలు కాదు కదా. పన్నులు వసూలు చెయ్యాలి, భూముల లెక్కలు చూడాలి, ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా పన్ను వసూలు చెయ్యాలంటే అది ఒక పెద్ద కళ. అందుకే మన కోడ్ ఏంటంటే, నీవు రెవెన్యూలో పనిచెయ్యాలంటే నీకు ఒక మంచి కళ ఉండాలి. కళాకారుడివైతేనే నువ్వు రెవెన్యూ డిపార్ట్మెంట్లో రాణించగలవు. సో కళా వెంకట్రావు పేరు వినగానే ఆ పేరులోని కళ అనే పదాన్ని పట్టుకోండి. వెంటనే రెవెన్యూ శాఖ ఆన్సర్ పెట్టేయండి. ఐదవ మంత్రి చాలా గొప్ప వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు. ఈయనకు కార్మిక శాఖ ఇచ్చారు. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ తర్వాత కాలంలో భారతదేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. చాలా నిజాయితీపరుడు, పేదవాళ్ల కష్టాలు తెలిసిన వ్యక్తి. అందుకే ఈయనకు లేబర్ మినిస్టర్ అంటే కార్మిక శాఖ ఇచ్చారు. మన మెమరీ ట్రిక్ ఏంటంటే, ఫ్యాక్టరీ యాజమాన్యాలకు వ్యతిరేకంగా కార్మికుల పక్షాన నిలబడి పోరాడాలంటే ఆ నాయకుడికి గుండె ధైర్యం ఉండాలి, అంటే దమ్ముండాలి. దమ్మున్నోడు మాత్రమే కార్మిక శాఖ మంత్రిగా న్యాయం చేయగలడు. ఇక్కడ దమ్ము అనగా దామోదరం సంజీవయ్య అని గుర్తుపెట్టుకోండి. దామోదరంలోని దాని దమ్ముగా మార్చుకోండి, ఎప్పటికీ మర్చిపోరు.
6వ వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డి గారు. ఈయనకు స్థానిక పాలన శాఖ ఇచ్చారు. ఈయన గుంటూరు జిల్లాకు చెందిన ఉద్దండుడైన నాయకుడు. ఆ తర్వాత కాలంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు కూడా ఈయనకే ఉంది. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ ఈయన పేరు మీదనే ఉంది. మరి స్థానిక పాలన అంటే పంచాయతీలు, మున్సిపాలిటీలు కదా. ఊర్లో రోడ్లు వేయాలన్నా, లైట్లు వేయాలన్నా సర్పంచ్ గారికి ఏం కావాలి? నిధులు కావాలి, అంటే కాసులు కావాలి. ఈయనేమంటాడంటే, నాకు కాసులిస్తే కాని నేను స్థానిక పాలన చెయ్యలేను అంటున్నాడు. నాకు కాసులివ్వండి మహాప్రభు, అప్పుడు నేను స్థానిక పాలన అద్భుతంగా చేస్తాను అంటున్నాడు. సో కాసు బ్రహ్మానందరెడ్డి అనగానే కాసులు గుర్తుకు రావాలి, కాసులు అనగానే స్థానిక పాలన గుర్తుకు రావాలి. మీరు వింటున్న ఈ క్లాసులన్నీ కూడా ఇంతే డీటెయిల్డ్గా మన స్కై అకాడమీ యాప్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం క్లాసులు వింటే సరిపోదు, ఒక క్రమపద్ధతిలో ప్రిపరేషన్ కావాలి. అందుకే నేను స్కై అకాడమీ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రాం స్టార్ట్ చేశాను. ఈ మెంటర్షిప్లో నేను రోజూ ఉదయం 5 గంటలకే మీకు మోటివేషన్ క్లాస్ పంపిస్తాను. ఆ రోజు ఏం చదవాలో షెడ్యూల్ ఇస్తాను. సాయంత్రం మీతో ఓరల్ టెస్ట్ తీసుకుంటాను. ఇదొక మిలిటరీ ట్రైనింగ్ లాంటిది. జాబ్ కొట్టాలనే కసి ఉన్నవాళ్లు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇక సబ్జెక్ట్లోకి తిరిగొస్తే, 7వ మంత్రి జేవి నరసింగరావు గారు. ఈయన పూర్తి పేరు జోగినిపల్లి వెంకట నరసింగారావు. ఈయనకు నీటిపారుదల మరియు విద్యుత్ శాఖ ఇచ్చారు. ఈయన తెలంగాణ ప్రాంతానికి చెందిన కీలక నాయకుడు. మనకు పివి నరసింహారావు గారు తెలుసు కదా, ఆయన వేరు, ఈయన వేరు, కన్ఫ్యూజ్ అవ్వకండి. మన మెమరీ ట్రిక్ ఏంటంటే, నరసింగరావు పేరులో నా ఉంది కదా, నా అంటే నీరు అని గుర్తుపెట్టుకోండి. నీరు అంటే ఇరిగేషన్. మరి ప్రాజెక్టుల నుంచి నీటి ద్వారానే కదా మనకు విద్యుత్ అంటే కరెంట్ ఉత్పత్తి అవుతుంది. సో నీరుంటేనే కరెంట్ వస్తుంది. కాబట్టి నరసింగరావు అనగానే నీరు గుర్తుకు రావాలి. నీటిపారుదల మరియు విద్యుత్ శాఖ ఆన్సర్ పెట్టేయాలి. 8వ మంత్రి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు. ఈయనకు వ్యవసాయం మరియు ఆహార శాఖ ఇచ్చారు. ఈయన రాయలసీమ ప్రాంతానికి చెందిన గొప్ప రైతు నాయకుడు. ఈయన వ్యవసాయం గురించి ఎంత బాగా తెలిసిన వ్యక్తి అంటే, రైతుల కష్టాలు తెలుసుకోవడానికి మైళ్ల కొద్దీ నడిచిన వ్యక్తి. ఇప్పుడు మనకు వ్యవసాయం గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ మన ఊర్లో ఉండే పెద్దోళ్లకి, అంటే మన తాతలకు ముత్తాతలకు వ్యవసాయం బాగా తెలుసు. ఎప్పుడు విత్తనం వెయ్యాలి, ఎప్పుడు వర్షం వస్తుందో వాళ్లకు బాగా తెలుసు. మన కోడేంటంటే, పెద్దిరెడ్డి అంటే పెద్దోళ్లు. పెద్దోళ్లకి మాత్రమే వ్యవసాయం బాగా తెలుసు. సో పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి పేరు చూడగానే పెద్దోళ్లు గుర్తుకు రావాలి. వెంటనే వ్యవసాయ శాఖ అని టిక్ పెట్టాలి. 9వ మంత్రి పట్టాభిరామారావు గారు. ఈయనకు విద్యాశాఖ ఇచ్చారు. ఈయన పూర్తి పేరు ఎస్బిపి పట్టాభిరామారావు. ఈయన తూర్పుగోదావరి జిల్లాలోని కాపిలేశ్వరపురం జమీందారు. జమీందారు కుటుంబం కాబట్టి చాలా బాగా చదువుకున్న వ్యక్తి, కళలను పోషించిన వ్యక్తి. అందుకే ఈయనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు. మన మెమరీ ట్రిక్ ఏంటంటే, ఈయన పేరులో పట్టాభి అని ఉంది. పట్టాభి అంటే పట్టా అని గుర్తుపెట్టుకోండి. పట్టా అంటే ఏంటి? డిగ్రీ సర్టిఫికేట్. మనకు యూనివర్సిటీలో పట్టా ఎప్పుడిస్తారు? మనం విద్యలో రాణించి బాగా చదువుకుంటేనే కదా పట్టభద్రులమయ్యేది. సో నీకు పట్టా కావాలంటే విద్య కావాలి. పట్టాభి అనగానే విద్య గుర్తుకు రావాలి. 10వ మంత్రి బివి రాజుగారు. ఈయన పూర్తి పేరు బసవరాజు. ఈయనకు ప్రణాళిక మరియు అభివృద్ధి శాఖ ఇచ్చారు. ఒక రాజ్యాన్ని అభివృద్ధి చేయాలంటే రాబోయే 5 ఏళ్లలో ఏం చెయ్యాలో ఒక ప్లాన్ ఉండాలి కదా. ఆ ప్లాన్ ఎవరు వేస్తారు? మంత్రులు కాదు, ఆ రాజ్యపు రాజుగారు వేస్తారు. రాజుగారికి మాత్రమే రాజ్యం యొక్క బాగోగులు తెలుసు. కాబట్టి ప్రణాళికలు ఆయనే రచిస్తాడు. మన కోడేంటంటే, రాజు = కింగ్ = ప్లానింగ్. సో బివి రాజు అంటే ప్రణాళిక, అభివృద్ధి శాఖ అని గుర్తుపెట్టుకోండి. 11వ మంత్రి నవాబ్ మెహదీ నవాజ్ జంగ్ గారు. ఈయనకు సహకారం మరియు గృహ నిర్మాణం శాఖ ఇచ్చారు. ఈయన హైదరాబాద్ రాష్ట్రంలో చాలా గొప్ప అధికారిగా పనిచేశారు. బంజారాహిల్స్లోని బంజారా భవన్ని నిర్మించింది ఈయనే. ఈయన పేరు చూస్తేనే తెలిసిపోతుంది, నవాబు అని. చరిత్రలో నవాబులు అంటేనే గొప్ప గొప్ప భవనాలకు ప్రసిద్ధి. చార్మినార్ గాని, గోల్కొండ గాని ఇలాంటి అద్భుతమైన కట్టడాలన్నీ నవాబుల కాలంలోనే వచ్చాయి. వాళ్లకు గృహ నిర్మాణం మీద మంచి అభిరుచి ఉంటుంది. అందుకే మన కోడేంటంటే, నవాబు అంటే గొప్ప ఇళ్లు కట్టేవాళ్లు కాబట్టి గృహ నిర్మాణ శాఖ. అలాగే నవాబులు అందరితో కలిసిపోతారు కాబట్టి సహకారం శాఖ కూడా ఈయనకే ఇచ్చారు. 12వ మంత్రి మందుముల నరసింగరావు గారు. ఈయనకు రోడ్లు మరియు భవనాల శాఖ అంటే R&B ఇచ్చారు. ఇక్కడ మళ్లీ ఇంకో నరసింగరావు వచ్చారు అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇందాక చెప్పుకున్నది జేవి నరసింగరావు. ఆయన నీరు, విద్యుత్. ఈయన మందుముల నరసింగరావు. మన కోడ్ చాలా ఫన్నీగా ఉంటుంది, కానీ ఎప్పటికీ గుర్తుంటుంది. ఈయన ఇంటి పేరు మందుముల కదా, ఇందులో మందు అనే పదాన్ని తీసుకోండి. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం మందు కొట్టి రోడ్డు మీదకు రాకూడదు కదా. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అంటారు. మందు కొట్టి రోడ్డు మీదకు వస్తే యాక్సిడెంట్లవుతాయి. సో మందుముల అనగానే మందు గుర్తుకు రావాలి, మందు అనగానే రోడ్డు గుర్తుకు రావాలి. కాబట్టి ఈయన రోడ్లు, భవనాల శాఖ మంత్రి. ఇది కేవలం గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే సుమా, సీరియస్గా తీసుకోకండి. చివరిగా 13వ వ్యక్తి అంటే మంత్రిమండలిలో సభ్యుడు గ్రంథి వెంకటరెడ్డి నాయుడు గారు.
ఈయనకు న్యాయశాఖ ఇచ్చారు. ఈయన గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది. అందుకే లా మినిస్టర్ అయ్యారు. మన మెమరీ ట్రిక్ ఏంటంటే ఈయన పేరులో ఒక విచిత్రముంది. వెంకటరెడ్డి నాయుడు. ఒకే పేరులో రెడ్డి ఉంది మరియు నాయుడు ఉంది. మామూలుగా అయితే రెడ్డి వేరు నాయుడు వేరు కదా, కాని ఇక్కడిద్దరూ ఒకే పేరులో ఉన్నారు. అప్పుడు మనం ఏమంటామంటే ఇదేం న్యాయమండి అని ప్రశ్నిస్తాం. రెడ్డి నాయుడు కలిసి ఉండటమేంటి, ఇదేం న్యాయం అని ఆశ్చర్యపోతాం. న్యాయం అంటే న్యాయశాఖ. సో రెడ్డి ప్లస్ నాయుడు = న్యాయం అని గుర్తుపెట్టుకోండి. చూశారా మిత్రులారా, ఎంత పెద్ద టాపిక్ని మనం ఎంత సింపుల్గా నవ్వుకుంటూ నేర్చుకున్నామో. ఒక్కసారి రివిజన్ చేద్దాం. హోంని రక్షించేది రంగ, ఆర్థికంగా బలవంతులు బెజవాడ, రెవెన్యూ వసూలు చేయాలంటే కళ ఉండాలి, కార్మికులకు అండగా ఉండాలంటే దమ్ము అంటే దామోదరం ఉండాలి, స్థానిక పాలన చెయ్యాలంటే కాసులు కావాలి, నీరు ఉంటేనే కరెంటు వస్తుంది కాబట్టి నరసింగరావు, వ్యవసాయం పెద్దోళ్లకు తెలుసు కాబట్టి పెద్దిరెడ్డి, పట్టా రావాలంటే విద్య ఉండాలి, ప్లానింగ్ వేసేది రాజుగారు, ఇళ్లు కట్టేది నవాబులు, మందు కొట్టి రోడ్డు మీదకు రాకూడదు, రెడ్డి నాయుడు ఒకే చోట ఉంటే అది విచిత్రమైన న్యాయం. ఈ కోడ్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామ్ హాల్లో ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఆప్షన్స్ చూడగానే మీ చెవిలో నా గొంతు వినిపిస్తుంది. ఇలాంటి అద్భుతమైన క్లాసులు ఇంకా ఎన్నో మన యాప్లో ఉన్నాయి. గ్రూప్ 2 సాధించడం మీ లక్ష్యమైతే దానికి సరైన మార్గం స్కై అకాడమీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకింకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను స్పందిస్తాను. రాబోయే సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.